వెరీ గుడ్ మార్నింగ్. నేను మధు. వెల్కమ్ టు న్యూస్ స్కాన్. వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసుకుంటే ఏడాదిలో 2 లక్షల కొలువుల భర్తీ. అలాగే నాడు కేసీఆర్ ధ్యాసంతా కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైన. యువత ఉపాధి గురించి ఆలోచించేది లేదని సీఎం ధ్వజం. 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేత. అలాగే ఈ రోజు నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. నేడు కేంద్ర బడ్జెట్ను కూడా నిర్మలా సీతారామన్ వివరించున్నారు. లోక్సభ తాత్కాలిక మద్దతు ప్రవేశపెట్టనున్నారు. అలాగే PM కిసాన్ సాయం పెంపు చేయబడిన దానిపైన కూడా ఒక కొలికొచ్చే అంశం కనిపిస్తుంది. చమురు, వంట గ్యాసుల ధర తగ్గింపు పైన కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నేటి నుంచి అయితే పార్లమెంట్ సమావేశాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇంతకీ మేడిగడ్డ పూర్తయినట్ట కానట్ట? ప్రాజెక్టు పూర్తయిందంటూ ఇంజనీర్ల ధృవీకరణ. నిర్మాణ సంస్థకు రాసిన లేఖల్లో మాత్రం పెండింగ్ పనుల ప్రస్తావన. సమీక్షలో అధికారులు చేపట్టేది ఒకటి, రికార్డులో ఉన్నది మరొకటి. విజిలెన్స్ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి. మేడిగడ్డ అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. పంజగుట్ట ఠాణా నుంచి ఒకేసారి 88 మంది బదిలీలు. వరుస ఘటనల నేపథ్యంలో నగర సిపి సంచలన నిర్ణయం. మొత్తంగా చూసుకుంటే ఎట్ ఏ టైం 85 మందిని అయితే బదిలీ చేశారు. అవినీతి పరులపై ఉక్కుపాదం. అడ్డగోలుగా సంపాదన స్వాధీనానికి చర్యలు. ఈడీ, ఐటీ శాఖల్లో సమాచారం పెంచుకున్న రాష్ట్ర పోలీసులు. అలాగే హేమంత్ సోరెన్ అరెస్ట్. అంతకుముందు సీఎం పదవికి రాజీనామా. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చెంపై సోరెన్. ఈడీ విచారణ నేపథ్యంలో కీలక పరిణామం. హేమంత్కు 7 గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు. కల్పన సోరెన్ సీఎం కాకుండా అడ్డుకున్న తోటి కోడలు. రైట్. నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం యోచన సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీ శాఖ ఆదేశాలు. ఇప్పటికే సంస్థకు వర్సిటీ హోదా. అలాగే గ్రూప్ 1లో అదనపు ఖాళీలు ఎన్ని? వివరాలు తీసుకుంటున్న ఆర్థిక శాఖ. రద్దు చేయాలా, వేచి చూడాలా? ఇక యూపీఏలో హిందూ ఆలయం. ఇక యూఏఈలో అబుదాబిలో నిర్మించిన హిందూ దేవాలయం గురించి అయితే ప్రధానంగా తీసుకోవడం జరిగింది. 47 దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు ఇక ఇందులో పాల్గొన్నారు. యూఏఈలో అయితే హిందూ ఆలయం నెలకొంది. 42 దేశాలకు చెందిన రాయబారులు అలాగే దౌత్యవేత్తలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక మరొక పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూసుకుంటే 15,000 పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. నిరుద్యోగులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేశాం. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దండగే. కవితకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను విస్మరించారు. స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రశ్నిస్తున్న హరీష్ రావు. గడ్డి పెట్టాలి. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉద్యోగాలు తీశారు కాబట్టి నర్సులకు ఉద్యోగాలు ఇచ్చాం. రేవంత్ రెడ్డి నిన్న ఘాట్ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈరోజు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకైతే ఆయన స్పీకర్ ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు ఈరోజు మధ్యాహ్నం. అలాగే గ్రూప్ 1పై దారేటు ఇది అంశాన్ని తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు. మొదటిది పరీక్ష రద్దు, అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచి మళ్లీ పరీక్ష నిర్వహణ. దీనికి సంబంధించి అలాగే సోరెన్ అరెస్టుకు సంబంధించి ఒక అంశంగా తీసుకున్నారు. ఆమెకు అండగా సీఎం. వీధి వ్యాపారి కుమారు రేవంత్ అభయం. ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో హోటల్ను అక్కడి నుంచి తొలగించాలి అన్న పోలీసులు. మీడియా ప్రచారంతో స్పందించిన సీఎం. ఆమె హోటల్ తొలగింపుకు చంద్రబాబే కారణమని వికృత ప్రచారానికి దిగిన వైసీపీ. నా ఓటు ఎప్పటి నుంచో టీడీపీకే. కుమారి ఫైనల్. ఖర్చుబారుడు, ఫలితం జానుడు. సాగునీటి రంగంలో 10 ఏళ్ల పరిస్థితి ఇది. 1.82 లక్షల ఓట్ల వ్యయంతో తడిసింది. అలాగే 17.24 లక్షల ఎకరాలే. ఉమ్మడి ఏపీలో 58 ఏళ్లలో తెలంగాణ చేసిన వ్యయం 54,021 కోట్లు. ఇదే అంశం తీసుకున్నారు. అలాగే కేటీఆర్ కోర్టుకు రావాల్సిందే. ఆయనకు మరీ అంత అహంకారం పనికిరాదు. నా గౌరవం కోసం చివరిదాకా పోరాడతా. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాకూర్. కేటీఆర్కు పరువు నష్ట నోటీసులు పంపినట్లు వెల్లడి. ఏపీలో వైసీపీకి మిగిలేది 3 ఎంపీలని జోష్యం. అలాగే శతాబ్దాల కల సహకారం. పార్లమెంట్. అయోధ్యలో రామమందిరం నిర్మించాం. దేశాన్ని 5 బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపాం. 10 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాం. ఉగ్రవాదం, విస్తరణవాదానికి ధీటుగా బదులిచ్చాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ముందుకు. తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి. నిన్న సమావేశాల ప్రారంభ సభలో ఆమె మాట్లాడినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఇక సాక్షి పేపర్ చూద్దాం. కొన్నారు, తిన్నారు. ఫార్మసిటీ మాటున పెద్దల భూదంద. తక్కువ కొని అధిక ధరకు అప్పగింత.
అలాగే ఏడాదిలో ఉద్యోగాల భర్తీ, వివిధ శాఖల్లో మొత్తంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. స్టాఫ్ నర్స్ నియామకాల పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి వీరు తీసుకున్నారు. అలాగే ఇక్కడ నంది అవార్డులుగాను, నంది ఏదైతే ఉందో ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి నంది అవార్డులను ఇక మీదట గద్దర్ అవార్డులను ఆయన ప్రకటించడం జరిగింది. ఏదైతే గద్దర్ జయంతి నాడు 31st నాడు ఆయన సమావేశంలో పాల్గొని కూడాను ఆయన చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా నంది అవార్డులు కాదు, గద్దర్ అవార్డులు ఇస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు గౌరవించుకుంటాం, గద్దర్ జయంతి రోజునే ఆయన పేరిట పురస్కారాలు ఇస్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ ఏడాది కాకుండా నెక్స్ట్ ఏడాది నుంచి ఇది అమల్లోకి వస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. బలమైన దేశంగా ఎదిగాం, ద్రౌపది ముర్ము మాట్లాడిన మాటలు. అలాగే ఆత్మ పరిశీలన చేసుకోండి, పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకునే విపక్ష ఎంపీలకు ప్రధాని మోదీ హితవు. ఏపీలో మరికొన్ని స్థానాలకు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు నిన్న ఏదైతే ఫిఫ్త్ లిస్ట్ అయితే రావడం జరిగింది, దానికి సంబంధించి తీసుకోవడం జరిగింది. అలాగే జార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్టుకి సంబంధించి, అలాగే నేను ఎవరైతే 85 మంది బదిలీలు అయ్యారో పోలీసు పంజగుట్ట పిఎస్కి సంబంధించి, దానికి సంబంధించి ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. రైట్, ఇక వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు వచ్చినటువంటి ప్రధాన నంది కాదు ఇకపై గద్దర్ అవార్డులో, ఏడాది తిరిగేలోగా 2 లక్షల జాబ్స్, త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగులకు నోటిఫికేషన్. అలాగే కేటీఆర్కు మాణిక్రావు ఠాకూర్ లీగల్ నోటీసులు, పీసీసీ చీఫ్ పదవిని 50 కోట్లకు అమ్ముకున్నారన్న కామెంట్లపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలోగా జవాబు చెప్పుకుంటే కోర్టుకి ఈడుస్తామంటూ హెచ్చరిక. మంత్రి కోమటిరెడ్డి మాటలని గుర్తు చేశానన్న కేటీఆర్. ముందు ఆయనకు నోటీసులు పంపాలి అని సవాల్, కోర్టు విచారణ ఎదుర్కోక తప్పదని ఠాకూర్ కౌంటర్. నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రిలీజ్ చేయబోతున్నారు, లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏదైతే ఇది చివరి బడ్జెట్ సమావేశాలు అనుకోవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు గురువారం ఆవిడ ప్రవేశపెట్టబోతున్నారు. మరికొద్ది నెల లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది ఈరోజు. అలాగే దేశ చరిత్రలో మైలురాయి రాముడి గుడి, నిన్న ఓపెనింగ్ సెరమనీకి సంబంధించి కూడా ద్రౌపది ముర్ము మాట్లాడిన అంశాలను వీరు ప్రధానంగా తీసుకున్నారు. బడ్జెట్ సెషన్లో కులగణనపై బిల్లు చట్టబద్ధంగా చర్చ జరుపుతాం, మంత్రి పొన్నం. మేధావులు, బీసీ సంఘాల సూచనలు తీసుకుంటాం, ప్రతిపక్షాలు కూడా సలహాలు ఇవ్వచ్చు. పూలే విగ్రహంపై కవిత 10 ఏళ్లు ఎందుకు మాట్లాడలేదు, లిక్కర్ కేసులో బిజీగా లేకపోవడం వల్లే కొత్త నాటకం అంటూ కామెంట్. అలాగే పంజగుట్టకు సంబంధించి ప్రధాన అంశంగా కూడా తీసుకోవడం జరిగింది. అలాగే కోదండరాంను చట్టసభలకు పోనీయరా, బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు. కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం, సిటీ సెంట్రల్ లైబ్రరీలో మోకాలపై కూర్చున్న నిరుద్యోగులు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆందోళన. ఏదైతే కోదండ ఎమ్మెల్సీ పదవికి సంబంధించి ఇష్యూ నడుస్తుందో దానికి సంబంధించి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. రైట్, ఇక ఇవి తెలంగాణ పేపర్కి సంబంధించి వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూసాం. అలాగే ఏపీకి సంబంధించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు మనం ఒకసారి చూసుకుంటే, మీ ఓటును ఓడించాలని భారీగా బోగస్ ఓట్ల చొప్పింపు, మృతులు, వలస వెళ్లిన వారి పేర్లు కొనసాగింపు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో ఈనాడు బృందాల క్షేత్ర పరిశీలన. ఏదైతే ఓట్ల అంశానికి సంబంధించి 25,860 ఓట్లు పరిశీలిస్తే 4.88% అక్రమాలు, అవకతవకలు. అలాగే 58% రాబడి, అప్పులు 128% ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలాగే గవర్నర్ నిన్న ఏదైతే రాష్ట్రపతి మాట్లాడిన అంశాన్ని కూడా వారు 4 స్తంభాలపై మహజ్వాల భారత్ అదే కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకోటి మనం పెద్దగా చూసుగా, ఎన్నికల వేళ డిఎస్పీ, వైకాపా సర్కార్ హడావిడి, 6,100 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం. వచ్చే ఏడాది అమలు చేసే ఐబీ సిలబస్కు ఇప్పుడే గ్రీన్ సిగ్నల్. ఈ నెల 16 నుంచి చేయూత పంపిణీ. వర్సిటీలో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు. 1,500 కోట్ల డిస్కంల రుణాలకు ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ నిర్ణయాలు. అలాగే ముద్దునూరులో వైకాపా దౌర్జన్యం. నిన్న ఏదైతే టీడీపీ సభ్యుల మీద దాడి జరిగిందో దానికి సంబంధించి ముద్దునూరులో కుర్చీలు విసురుకుంటున్న వైకాపా టీడీపీ కార్యకర్తలు, ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీలో చేరబోతున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి కూడా వైసీపీ కార్యకర్తలు వాళ్ళపైన దాడి చేశారు. అంశానికి సంబంధించి తీసుకోవడం జరిగింది. హేమంత్ సోరెన్ అరెస్టుకు సంబంధించి ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది. సాయిరెడ్డికి గుంటూరు కూడా. అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ గుంటూరు బాధ్యత తగ్గింపు. ఒంగోలు లోక్సభ పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అలాగే వైకాపా జాబితా మళ్లీ రివర్స్. తిరుపతి లోక్సభకు గురుమూర్తే, అరకులో మాధవిని తప్పించి మత్స్యలింగానికి ఛాన్స్. నెల్లూరు నుంచి నరసరావుపేటకి ఎమ్మెల్యే అనిల్ బదిలీ. అలాగే నేను ఏదైతే వైసీపీకి సంబంధించిన 5వ లిస్ట్ వచ్చిందో ఆ లిస్టుకి సంబంధించి తీసుకోవడం జరిగింది. అలాగే జగన్ బినామీ కంపెనీ ఇండోసాల్కు 10,500 ఎకరాల భూ పందేరం. వైకాపా నాయకుడు సునీల్కు ఎంపీ టికెట్ ఇచ్చిన రోజే మరో నజరానా. ఆయన సోదరుడి కంపెనీలు గ్రీన్ కోకు 2,300 ఎకరాలు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిర ధ్వజం. రైట్, ఇక ఆంధ్రజ్యోతి కూడా ఆల్మోస్ట్ ఎన్నికల వేళ స్పెషల్
పస్ దానికి సంబంధించి మెగా లేదు దగానే ఎన్నికలకు ముందుగా అవన్నీ గుర్తుస్తాయి అన్నట్టు కూడా అంశం. అలాగే నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో టీడీపీ వైసీపీల మధ్య దానికి సంబంధించి అలాగే అవినీతి భానుడు కృష్ణాలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ కోట్లకు పడగలు ఇదొక అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. రైట్, ఒకసారి సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూస్తే 6,100 పోస్టులతో డిఎస్పీ, అలాగే పేద ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల ప్రారంభం, జిల్లాలోని సచివాలయాల్లో మొదలైన కార్యక్రమం, అలాగే జార్ఖండ్ సీఎం అరెస్ట్ ఏదైతే ఉందో హేమంత్ సోరెన్ అరెస్ట్కి సంబంధించి ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అలా ఐబీ అందరికీ కూడా సీఎం జగన్ సమక్షంలో ఐబీ ఒప్పంద పత్రాలపై సంతకాలు, ప్రభుత్వ విద్యా సంస్థలో చారిత్రాత్మక ఘట్టం, +2 వరకు కూడా ఈ ఐబీ విద్యా వ్యవస్థ అనేది ఉండబోతున్నట్టు కూడా రావడం జరిగింది. రైట్, ఇక అలాగే తెలంగాణ ఏపీకి సంబంధించిన వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఇప్పటివరకు చూసాం.